హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో మేము కాకినాడ నుండి హైదరాబాద్ వరకు మా ప్రయాణం ఎలా చేసామో అనేది తెలిపే వీడియో. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సామర్లకోట నుండి ట్రైన్ మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు. మేము కాకినాడ నుండి సామర్లకోటకి 6కి స్టార్ట్ అయినా సరిపోతుంది. మార్నింగ్ 3కి లేచి పిల్లల్ని లేపి రెడీ అవుతుంటే మా అత్తయ్య తోటికోడలు పిల్లలు ఆకలితో ఉండలేరని వారికి ఇడ్లీ చేస్తున్నారు. మా మామయ్య గారు రోడ్డుకి వెళ్ళి ఆటో తెస్తానని త్వరగానే తెచ్చేశారు. మేము త్వరగా రెడీ అయ్యి లగేజీ బయట పెట్టేశాము. ఆయన కంగారుకి 5:30కి ఎక్కాల్సిన ఆటో 4:30కే ఎక్కేసాము. ఇప్పుడు స్టేషన్కే వెళ్తున్నాము. కాకినాడ నుండి సామర్లకోట వెళ్ళే రూట్లో ఈ గుడి ఉంటుంది. ముత్యాలమ్మ తల్లి స్వయంగా వెలిసారంట ఇక్కడ. ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. చాలా మహిమగల అమ్మవారంట. ఏమైనా కోరుకున్నా జరుగుతుందంట. మీరు ఎప్పుడైనా ఈ రూట్లో వెళ్తున్నట్లయితే ఒక్కసారి ఆగి అమ్మవారిని దర్శించుకోండి. అంతా శుభమే కలుగుతుంది మనందరికీ. అందరం దిగి వెళ్ళి గుడి దగ్గరికి బొట్టయితే పెట్టుకున్నాం. మా ప్రయాణం మంచిగా జరగాలి అని. స్టేషన్కి చేరిపోయాము. టైం 5:30 అయింది. 5:30 నుంచి 7 గంటల వరకు స్టేషన్లోనే కూర్చోవాలి. ఇక్కడే కొంతసేపు అయితే వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. లాస్ట్కి మనము వందే భారత్ ట్రైన్ ఎక్కుతున్నాం అని చెప్పేసరికి తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మా ముగ్గురి ఆనందం ఒకటి, మా ఆద్య తల్లి బాధ ఒకటి. ఎందుకంటే తనకి ప్రయాణాలంటే ఇష్టం ఉండదు. 3కి లేవటంతో నిద్ర లేదు. పైగా ఆటో ప్రయాణంతో తనకి వికారం స్టార్ట్ అయింది. సైలెంట్గా అలా కూర్చుండిపోయింది. కొంచెం తనని ఆ బాధ నుండి తప్పించాలని సరదాగా తనతో మాట్లాడి నవ్వించే ప్రయత్నం చేస్తున్నాను. ఆద్యకి వాళ్ళ నాన్నతో బండి మీద తిరగడం తప్ప ఇంకా ఏ విధమైనటువంటి ప్రయాణం నచ్చదు. తనకి ఇల్లు బండి ఉంటే చాలు. ఇదండి ఆద్య తల్లి యొక్క క్యారెక్టర్. చాలాసేపటి వరకు ఇక్కడే ఉండటంతో మాకు నిద్ర వస్తుండే. ఆద్యని మా బావ ఎత్తుకున్నారు పడుకుంటుందని. ఎక్కడైనా పిల్లలతో ఎక్కువ సమయం వెయిటింగ్ చేయలేము. మా ఎదురుచూపులుగానే అయిందండి. ఎందుకంటే ట్రైన్ అరగంట లేట్ వస్తుందని చూపిస్తుంది. మొత్తానికి టైం 7:30 అయిపోయింది. మా ట్రైన్ వచ్చేసింది. ఇదేనండి మేము ఎక్కబోయే వందే భారత్ ట్రైన్. ఫస్ట్ టైం ఎక్కాము. ట్రైన్ ఎక్కిన తర్వాత లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టేసుకున్నాము. మాకు ఇచ్చిన సీట్లలో కూర్చుండిపోయాం. మా ఆద్య తల్లికి విండో సీట్ దొరికింది. లాసా కూడా అదే సీట్ కావాలని ఏడుపు స్టార్ట్ చేసింది. కొంతసేపు ఒకరు కూర్చోండి అని చెప్పేసరికి లాసా తల్లి ఏడుపైతే ఆపేసింది. మా బావ పిల్లలు ఒక దగ్గర కూర్చుంటే నాకు పక్క సీట్ దొరికింది. వాళ్ళు ముగ్గురిని కూర్చోమని నేను పక్క సీట్లో కూర్చున్నాను. మేమందరం అయితే చాలా హ్యాపీ అయిపోయామండి. ఫస్ట్ టైం ఈ ట్రైన్ ఎక్కాం కదా అందుకు. ఇంకా మా బావ అయితే నాకు పిల్లలకి వీడియోలు తీయడం స్టార్ట్ చేశారు. పిల్లల యొక్క కేరింతలు వారి ఆనందాలు పదిలంగా దాచుకొని డ్యూటీకి వెళ్ళాక పిల్లలు గుర్తు వచ్చినప్పుడల్లా ఆ వీడియోలు చూసుకోవడానికి నేను వీడియో అప్లోడ్ చేసుకోవడానికి నేను వీడియోలు తీసుకుంటుంటే మీకు అందరికీ లాస్య తల్లి అయితే హాయ్ చెప్తుందండి. మీరు కూడా హాయ్ చెప్పండి మాకు. ట్రైన్ ఎక్కిన 15 నిమిషాలకు టిఫిన్ తీసుకొచ్చారు. టిఫిన్లో ఏమేమి తీసుకొచ్చారంటే ఫ్రెంచ్ ఫ్రైస్, బ్రౌన్ బ్రెడ్, టీ మిక్సర్, సాస్, పెరుగు, ఆమ్లెట్. తినేవారికి ఇది మెను. వెజ్ తినేవారికి ఫ్రెంచ్ ఫ్రైస్, ఆమ్లెట్ కాకుండా ఉప్మా, వడ ఇస్తారు. ఒక కప్ కేక్ కూడా ఇస్తారు. మాకైతే ఇచ్చినవన్నీ నచ్చాయి. ఎవరి అభిరుచులు వారికి ఉంటాయి కాబట్టి ఒకరికి నచ్చొచ్చు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. మాకైతే మాత్రం టిఫిన్ చాలా బాగా నచ్చింది. ఫ్రెంచ్ ఫ్రైస్తో ఉడికించిన మటర్, క్యారెట్, బీన్స్ ఇస్తారు. ఒక బటర్ ప్యాకెట్ కూడా ఉంటుంది. నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్లో బటర్ వేసుకొని సాస్ వేసుకొని తిన్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం ఇదే ఫస్ట్ టైం నేను. ఇవి అంటే ఏంటో అనుకునేదాన్ని, దాని టేస్ట్ ఎలా ఉంటుందో అనుకునేదాన్ని. ఫస్ట్ టైం తిన్నాను కాబట్టి టేస్ట్ అయితే బాగుంది, పర్వాలేదు. మీరు ఈ ట్రైన్ ఎక్కితే ఫుడ్ మాత్రం ఎంజాయ్ చేయండి. మా ప్రయాణంలో ఇంకొక అద్భుతం, మా ట్రైను నెమ్మదిగా గోదావరి బ్రిడ్జ్ ఎక్కేసింది.
బాగా మబ్బుగా ఉండటంతో సూర్యుడు మబ్బులు తెరల నుండి బయటకు రావాలా వద్దా అన్నట్లు అప్పుడప్పుడే లేలేత సూర్యకిరణాలు ఆ నదీ ప్రవాహం మీద పడటంతో ముత్యపు కాంతిలా మా కళ్ళను కట్టిపడేశాయి. అప్పుడే నిద్రలేస్తున్నటువంటి నదీ ప్రవాహం, గలగల శబ్దాలు, ఆహా! ఏమా ఆ ఆనందం వర్ణనాతీతం. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ ట్రైన్ వెళ్ళే స్పీడ్కి గోదావరి బ్రిడ్జి అలా స్పీడ్గా వెళ్తుంటే పిల్లలు, నాన్న బ్రిడ్జి చూడు ఎంత ఫాస్ట్గా వెనక్కి వెళ్ళిపోతుందో అని చెప్తుంటే ఆ మాటలు వెనుక వారి ఆనందం మా కళ్ళల్లో మరింత రెట్టింపు అయింది. పిల్లల ఆనందమే కదా మన సంతోషం. ఎప్పుడూ నైట్ టైం గోదావరి బ్రిడ్జిని చూసే మేము ఈసారి డే జర్నీలో గోదావరి నదిని చూసి చాలా ఎంజాయ్ చేశాము. పిల్లల ఆనందానికైతే అవధులే లేవు. మనము ఇంట్లో ఉన్నప్పుడు వండుకున్నవి టైంకి తింటామో లేదో తెలియదు, కానీ టిఫిన్ చేసిన 4 గంటలకి అంటే 12 గంటలకి కరెక్ట్గా మా భోజనం వచ్చేసింది. ఈసారి భోజనంలో ఏమిచ్చారో తెలుసా? మధ్యాహ్నం భోజనంలో కూడా వెజ్ నాన్ వెజ్ 2 రకాల భోజనం ఉంటుంది. రైసు, పప్పు, చికెన్, రోటీ, పెరుగు, ఒకటి వెట్వైపు. ఇది నాన్ వెజ్ భోజనం. వెజ్కి పప్పు, పన్నీర్ కర్రీ, రోటీ, పెరుగు, వెట్వైపు. ఇది మధ్యాహ్నం మెను. మేమైతే 2 రకాల భోజనం తీసుకున్నాం, ఎవరు ఏది తింటే అది అని. ఫుడ్ కూడా చాలా బాగుంది. భోజనం వచ్చే టైంకి పిల్లలిద్దరూ పడుకుని పోయారని నేను మా బావ భోజనం చేసేసాము. తర్వాత పిల్లలు నిద్ర లేచి తింటున్నారు. పిల్లలకి కూడా భోజనం నచ్చింది. భోజనాలు అయిపోయిన 15 నిమిషాలకు ఐస్ క్రీమ్ వచ్చింది. అందరం తినేసాము. లాస్య తన ఐస్ క్రీమ్ తినకుండా వాళ్ళ నాన్నది అడుగుతుంది. ఐస్ క్రీమ్ని ఎవరు ఇష్టపడకుండా ఉంటారో చెప్పండి? మా బావకైతే ఐస్ క్రీమ్ ఇష్టం ఉండదు. ఈ ట్రైన్ జర్నీ అయితే మార్నింగ్ హడావడిగా వండుకొని వచ్చే పని లేకుండా ఈ జర్నీ చాలా బాగా నచ్చింది. వందే భారత్ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి మాకు. మధ్యాహ్నం 2 గంటలకి హైదరాబాద్లో దిగిపోయాము. అక్కడ నుండి మా క్యాంపస్కి బస్సు అయితే ఎక్కేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.